ఈ రక్షాబంధన్కి ఈ ఒక్క స్వీట్ చేశారంటే ఇంట్లో తమ్ముడు గాని అన్నయ్యలు గాని వావ్ అనాల్సిందే. కేవలం 1 కప్పు గోధుమ నూకతో తయారయ్యే ఈ రోజ్ సూజీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. హలో అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈ రాఖీ ఫెస్టివల్కి ఏదైనా స్పెషల్గా ఎక్కువ టేస్టీగా ఉండి క్విక్గా అయిపోయే స్వీట్ ఏదైనా ఉందంటే అది ఒక్క రోజ్ సూజీ స్వీట్ లేదా సూజీ బర్ఫీ అని కూడా పిలవచ్చు. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా, తినడానికి అంతకు మించి డెలిషియస్గా కూడా ఉంటుంది. సో మరి ఈ సూజీ స్వీట్ని ఎలా తయారు చేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. ఈ సూజీ బర్ఫీ లేదా రోజ్ సూజీ స్వీట్ చేయడం కోసం ఒక పాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి వేడి చేసుకోవాలి. నెయ్యి వేడయ్యాక ఇందులో 1 కప్పు దాకా బొంబాయి రవ్వ లేదా సూజీని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్ మీద కమ్మటి వాసన వచ్చి లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా వేయించాక రవ్వ ఈ విధంగా పొడిలాడుతూ రంగు మారి కమ్మటి వాసన వచ్చాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వాలి. 5 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిన రవ్వని ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి వేసేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే 1/2 కప్ వరకు ఎండు కొబ్బరి తురుముని వేసుకుని బాగా మెత్తని పొడిలో బ్లెండ్ చేసేసుకుని ఒక బౌల్లోకి ఇలా తీసేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న సూజీ మిక్స్ని కాసేపు పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ అదే మిక్సర్ జార్లోకి 1/2 కప్పు దాకా షుగర్ని వేసుకోండి. అలాగే 1/2 కప్ దాకా మిల్క్ పౌడర్ని కానీ కండెన్స్డ్ మిల్క్ని కానీ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పులను వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ దాకా గుమ్మడి గింజలు వేసుకోండి. వీటితో పాటు 1 టేబుల్ స్పూన్ దాకా బాదం కూడా వేసుకుని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకుని ఈ పౌడర్ని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మిల్క్ పౌడర్లో కానీ కండెన్స్డ్ మిల్క్లో కానీ ఆల్రెడీ స్వీట్నెస్ అనేది ఉంటుంది. సో షుగర్ని చూసుకుని యాడ్ చేసుకోవాలి. ఇలా అంతా మిక్స్ చేసేసాక ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల వరకు రోజ్ సిరప్ని వేసుకోండి. ఇన్ కేస్ మీ దగ్గర రోజ్ సిరప్ లేకపోతే రోజ్ ఎసెన్స్ని అయినా వాడుకోవచ్చు. నెక్స్ట్ పింక్ లిక్విడ్ ఫుడ్ కలర్ని ఒక 5 చుక్కల వరకు వేసుకుని ఒకసారి అంతా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. లిక్విడ్ ఫుడ్ కలర్ లేకపోయినట్టయితే ఫుడ్ కలర్ పౌడర్ ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేసేసాక డో టెక్స్చర్ రావడానికి సరిపడా కాచిన పాలను కొద్దిగా యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా ఉండే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా, పైకి ఇలా స్మూత్ టెక్స్చర్ ఉండేలా గట్టి పిండి ముద్దలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండి ముద్ద అవ్వడానికి నాకు 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల వరకు పాలు సరిపోయాయండి. సో ఇలా మిక్స్ చేసుకునే ఈ సూజీ మిక్స్ని కొంచెంగా తీసుకుని చేతులకి నెయ్యిని కానీ ఆయిల్ని కానీ అప్లై చేసుకుని ఫస్ట్ ఒక ఉండలా చేసుకుంటూనే సిలిండర్ షేప్ వచ్చేలా ఫింగర్స్తో ఈ విధంగా చేసుకోవాలి. లేదా మీకు నచ్చిన షేప్స్లో కూడా వీటిని తయారు చేసుకోవచ్చు. ఇలా షేప్ చేసుకున్న స్వీట్ని ఇప్పుడు ఎండు కొబ్బరి తురుములో ఉంచి స్వీట్కి మొత్తం పట్టేలా అప్లై చేసేసుకుని దీన్ని ఒక ప్లేట్లోకి పెట్టేసేయండి. ఇదే విధంగా మిగిలిన పిండి ముద్దను కూడా కొంచెంగా తీసుకుంటూ సిలిండర్ షేప్లో కానీ రౌండ్ బాల్స్లా కానీ ఇలా మీకు నచ్చిన షేప్స్లో తయారు చేసేసుకుని ఎండు కొబ్బరి పొడిని అప్లై చేసి ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా సూజీ మిక్స్ని మొత్తం సిలిండర్ షేప్స్లో చేసుకుని ఎండు కొబ్బరి తురుముని పట్టించిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇలా చేసుకుంటే వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. చూస్తుంటేనే చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా. నోట్లో వేసుకుంటే వెనెలా కరిగిపోతుంది. అంత సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ కష్టపడక్కర్లేకుండా 5 మినిట్స్లోనే చాలా ఈజీగా తయారయ్యే ఈ రోజ్ సూజీ స్వీట్ని మరి ఈ రక్షాబంధన్కి స్పెషల్గా మీ బ్రదర్స్ కోసం చేసి పెడతారు కదా. అంతేకాకుండా రెసిపీని ట్రై చేశాక మీకెలా కుదిరిందో మీ ఒపీనియన్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.